ఎన్ని వాహనాలు లోపలికి వెళ్తాయి, ఎన్ని వాహనాలు అక్కడ లోపలికి వెళ్తే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కసారి ఇక్కడ పోలీసులు ఆపివేశారు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని నిలిపివేశారు. జగన్మోహన్ రెడ్డిని కాన్వాయ్ నిలిపివేసి కేవలం జగన్మోహన్ మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. మిగిలిన కాన్వాయ్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముందుకు వెళ్తున్నారు. మిగిలినటువంటి కాన్వాయ్ మొత్తం కూడా ఇక్కడే పోలీసులు నిలిపివేశారు. సో డెఫినెట్ గా 144 సెక్షన్ అమలు నేపథ్యంలో ఆయన గనక పూర్తి స్థాయిలో ఈ కాన్వాయ్ మొత్తం కూడా గనక వెళ్తే డెఫినెట్ గా వైసీపీ శ్రేణులు భారీ మొత్తంలో వినుకొండ చేరే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మరింతగా ఉధృతం జరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసమే జగన్మోహన్ రెడ్డి నిలిపివేసినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని పోలీసులు నిలిపివేశారు. కేవలం ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్ మాత్రం అలౌ చేశారు. పూర్తి కాన్వాయ్ని కూడా ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించారు. సో మొత్తం మీద గుంటూరు, మంగళగిరిలో కూడా చాలా చోట్ల వైసీపీ శ్రేణులు ప్రయాణిస్తున్నటువంటి ఆ వెహికల్స్ కూడా పోలీసులు అక్కడ హోల్ చేశారు. ఆ నాయకులు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కనుక పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకుంటే ఈ యొక్క ఉధృతత మరింతగా పెరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా నిలిపివేస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులోనే పలువురు పార్టీ నేతల్ని పోలీసులు అక్కడ కంట్రోల్ చేస్తారు, వారు నిలువరించారు. వారంతా కూడా భారీ కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డితో పాటుగా వినుకొండ చేరేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా నిలిపివేయడం జరిగింది. ఒకవేళ కనుక వారందరూ అక్కడికి చేరితే డెఫినెట్ గా గొడవలు తలెత్తుతాయని పోలీసులు భావించారు. సో ఈ నేపథ్యంలో ఆపుతున్నారు. సో మీరు చూస్తున్నారు ఆర్టీవీ ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అక్కడ ఏం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న మార్గ మధ్యలో పోలీసులు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ చేయడం మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నిలిపివేశారు పోలీసులు. కేవలం కొన్ని వాహనాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటుగా మరొక 2 కార్లు మాత్రమే ఆయనతో పాటుగా అనుమతించారు. సో మిగిలినటువంటి వాహనాలు మొత్తం కూడా నిలిపివేశారు. వినుకొండ నుంచి ప్రతినిధి రామారావు అందుబాటులో ఉన్నారు. రామారావు, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఏ రకంగా ఏర్పాట్లు చేశారు? ఎటువంటి మోరింపు ఉంది అక్కడ? సో వైసీపీ శ్రేణులు ఎవరైనా వచ్చారా? వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఉంది? జగన్ వినుకొండ పర్యటన నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగానే ఏదైతే వినుకొండలో 144 సెక్షన్ నేపథ్యంలో జగన్ తో పాటు వినుకొండ వచ్చే నేతలందరి మీద కూడా పోలీసులు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. జగన్ కాన్వాయ్ పై కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. జగన్ వెంట పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు వెళ్లకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత గుంటూరు, అలాగనే చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండ ఈ ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు అందరూ కార్యకర్తలు కూడా జగన్ తో పాటు వినుకొండ రావాలని మొదట భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యం, అలాగనే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చినట్లయితే ఇక్కడ మరీ అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాగనే ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, మళ్లీ గొడవలు చెలరేగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావించాయి. సో ఈ నేపథ్యంలోనే వినుకొండకి వీలైనంత వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పోలీసులు క్లియర్ గా జగన్ పార్టీ కార్యకర్త ఎవరైతే రషీద్ ఉన్నాడో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నప్పటికి కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో వీలైనంత తక్కువగా వినుకొండకి తక్కువగా కార్యకర్తలు కావచ్చు, అలాగనే జగన్ వెంట నాయకులు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే జగన్ కాన్వాయ్ అమ్ముతున్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, అలాగనే ఎమ్మెల్సీలు, ఎంపీలకు సంబంధించినటువంటి వాహనాలను కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి రూల్ వైలేట్ చేయడానికి వీలు లేదు, రూల్స్ పాటించాల్సిందే అని చెబుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అలాగనే తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించినటువంటి వాహనాలన్నీ ఆపేశారు. అలాగనే గుంటూరు కావచ్చు, చిలకలూరుపేట, నరసరావుపేట, ఎందుకంటే ఆ రూట్ లోనే జగన్ రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో జగన్ కి స్వాగతం పలికేందుకు, అలాగనే జగన్ తో పాటు వినుకొండ వచ్చేందుకున్నటువంటి నాయకులు, కార్యకర్తల్ని కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే వినుకొండకి ప్రధానంగా అక్కడి నుంచి మధ్యలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కానీ వినుకొండ వైపు జగన్ తో పాటు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు వినుకొండ దగ్గర చూసుకున్నట్లయితే వినుకొండకు చుట్టుపక్కల కూడా పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వినుకొండలో 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలోనే సుమారు 400 మంది పోలీసులతో వినుకొండ చుట్టుపక్కల, వినుకొండ ఎంట్రీ అవుతున్నటువంటి ప్రాంతాల్లో పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగనే ఎవరు లోపలికి బయట ప్రాంతాల నుంచి వ్యక్తులు ఎవరు లోపలికి రాకుండా కూడా పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టినటువంటి పరిస్థితి. దీంతో పాటు జగన్ కాన్వాయ్ అంట కొంతమంది లిమిటెడ్ గా మాత్రమే ఏదైతే లోకల్ గా ఉన్నటువంటి
లీడర్లు, వినుకొండకు సంబంధించినటువంటి లీడర్లు, అలాగనే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతల మినహా మిగతా వాళ్ళెవరూ ఇక్కడికి లోపలికి రాకుండా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగనే అదే విధంగా పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీలైనంత తక్కువ మంది వినుకొండ చేరుకునేలాగా పోలీసులు ప్లాన్ చేశారు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఇది అమలు చేస్తాము. ఆల్రెడీ 144 సెక్షన్ అమల్లో ఉందని వైసీపీ నేతలకి మేము ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చాము. సో వాళ్ళు రూల్ వైలేట్ చేస్తూ ఎక్కువ మంది వస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకునేది లేరు. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉంది. ఖచ్చితంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏదైతే చేయాలో అన్ని చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రైట్ రామారావు, సో మొత్తం మీద మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో జగన్మోహన్ రెడ్డి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కార్ మొరాయించింది. కొంత టెక్నికల్ గా అది పికప్ లేదన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ నేపథ్యంలోనే ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగిపోయి ఆయన తన ప్రైవేట్ వాహనం ద్వారా, ఎస్ మీరు చూస్తున్నారు, బుల్లెట్ ప్రూఫ్ కార్ నుంచి దిగి ఆయన ప్రైవేట్ వాహనంలోకి ఎక్కుతున్నారు. ప్రైవేట్ వాహనం, ఎస్ ఈ వాహనంలోనే జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్తున్నారు. అయితే మొదటగా తనకు బుల్లెట్ ప్రూఫ్ కార్ని తొలగించి మరొక కార్ని కేటాయించింది పోలీస్ అధికారులు. అయితే ఆ కార్లో కొన్ని సమస్యలు ఉన్న కారణంగా ఆయన కార్ దిగిపోయి ప్రైవేట్ వాహనం ఎక్కారు. ప్రైవేట్ వాహనంలో ప్రస్తుతం వినుకొండకైనా ప్రయాణం కొనసాగిస్తున్నారు. సో ఆర్టీవీకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మీరు విజువల్స్ చూస్తున్నారు. ఆయన ప్రైవేట్ వాహనంలో వినుకొండ చేరుకునే అవకాశం ఉంది. సో ప్రైవేట్ వాహనంలో ఆయన వెళ్తున్నారు. సో కొన్ని చోట్ల పోలీసులు కూడా ఆయన వాహనాన్ని, అంటే పూర్తిగా ఉన్నటువంటి కాన్వే నిలిపివేసి కేవలం కొంతమంది మాత్రం అనుమతిస్తున్నారు. ఎక్కడెక్కడ పోలీసులు వైసీపీ శ్రేణుల్ని ఆపివేసి ప్రతి కార్ని కూడా చెక్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో వినుకొండలో మరింతగా గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇప్పటికే అక్కడ హత్యకు సంబంధించిన ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం, కొంత ధైర్యం వస్తుంది. ఆ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు నియంత్రించేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలా వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు. ఎవరిని కూడా వైసీపీ నేతల్ని భారీ మొత్తంలో అక్కడ చేరకుండా నిలిపివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి మొదట ఆయన వెళ్తున్న నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ కార్ మొరాయించడంతో ప్రైవేట్ వాహనంలో ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఆర్టీవీ ఆయన వినుకొండ చేరేంత వరకు కూడా ఎక్స్క్లూజివ్గా ఫాలో చేస్తూనే ఉంది. ప్రతి దృశ్యాన్ని, అక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. సో అతను కాన్వాయ్ కొనసాగుతూనే ఉంది. వర్షం ఉంది, కానీ వర్షంలో ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేయకుండా ముందు కొనసాగుతూనే ఉన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా ఆయన వినుకొండ చేరే అవకాశం ఉంది. వినుకొండలో ఎంట్రన్స్ లో కూడా సుమారుగా భారీ మెత్తల్లో, అంటే వందల సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. సాధ్యమైనంత మేరకి తక్కువ మొత్తంలోనే వైసీపీ నాయకుల్ని అక్కడికి చేర్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో వైసీపీ శ్రేణులు కనుక అక్కడికి పెద్ద మొత్తంలో చేరుకుంటే డెఫినెట్గా ఆ యొక్క లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని ఒక అనుమానంతో పోలీసులు పెద్ద ఎత్తున భయాందోళన నేపథ్యంలో డెఫినెట్గా సాధ్యమైనంత మేర వైసీపీ శ్రేణుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నమే పోలీసులు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది.